ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా రైతుల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతులు ఖమ్మం జిల్లా కలెక్టర్ను ముట్టడించారు. ఇక ఇదే సమయంలో కలెక్టరేట్లో రుణమాఫీపై సమీక్ష నిర్వహించి బయటకు వస్తున్న మంత్రి తుమ్మల కారును ఆందోళనకారులు అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులతో మాట్లాడిన మంత్రి 2 లక్షల లోపు రుణాలన్నీ మాఫీ అవుతాయని హామీ ఇచ్చారు. ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. రైతుల వద్దకు అధికారులు వచ్చి వివరాలు తెలుసుకుని రుణాలు మాఫీ చేస్తారన్న మంత్రి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. కట్టాల్సిందే కుటుంబం ఆగండి దానికి కూడా చెప్తా 2,50,000 మాట్లాడుకోండి ఎందుకు మాట్లాడతారు. ఎప్పుడైతే 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 5 సంవత్సరాల కాలంలో మా రైతులు తెలంగాణ బ్యాంకుల్లో తీసుకున్నటువంటి పంట రుణాల యొక్క జాబితా ఇవ్వమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఎప్పుడు 6 నెలల తర్వాత గవర్నమెంట్ వచ్చిన 6 నెలల తర్వాత బ్యాంకులను అడిగాం. వాళ్ళు గతంలో 40 లక్షల ఖాతాలు ఇచ్చారు అంతకుముందు ప్రభుత్వానికి. మేము అడిగిన తర్వాత 42 లక్షల ఖాతాలు మా దగ్గరకు వచ్చినాయి. 42 లక్షల ఖాతాలకి 2 లక్షల చొప్పున మేము మొత్తం క్యాలిక్యులేట్ చేసుకుంటే 30,000 పైన 31,000 కోట్లు కావాలని నిర్ధారణకు వచ్చాం. వచ్చిన తర్వాత 2 లక్షల వరకు ఉన్నటువంటి మనం చేద్దాము, తర్వాత వెసులుబాటుని బట్టి మళ్ళీ 15-20 రోజుల్లో నిర్ణయం తీసుకొని 2 లక్షల పైన ఉన్నటువంటి నాటిని 2 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల వరకు ఎప్పుడు ఇద్దాము, 3 లక్షల పైన ఉన్న వరకు ఎప్పుడు ఇద్దాము అనేది కేబినెట్ ఆలోచన చేయాలి. ముందు 22 లక్షల మందికి 2 లక్షల వరకు అప్పు ఉంది, రుణం ఉంది. ఆ 2 లక్షల వరకు 22 లక్షల ఖాతాల్లో వేశాము. వాటిలో 18,000 కోట్లు బ్యాంకుల దగ్గర జమ అయి ఉన్నాయి. నిన్నటి వరకు సుమారు 12,000 కోట్లు సుమారు